అభిషేక్ శర్మ ఇప్పుడు కూడా ర్యాంకింగ్స్ ఇవాళ రిలీజ్ చేశారు ఐసీసీ వాళ్ళు. ఆ ర్యాంకింగ్స్‌లో కూడా ఇప్పటికి 4 ఇన్నింగ్స్‌లో 3 డకౌట్‌లు, ఒక 15 రన్స్ కొట్టాడు. అయినా కూడా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉన్నాడు. అందుకేనా సార్ టీమిండియాలో ఇన్ని 4 ఫెయిల్యూర్స్ దట్టు వరల్డ్ కప్‌లో వచ్చినా కూడా 3 డకౌట్‌లు వచ్చినా కూడా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రావన్నట్టు ర్యాంకింగ్‌తో ఏమవుతది మీకు? ఐ హ్మ్. డోంట్ బిలీవ్ ఇన్ దీస్ ర్యాంకింగ్స్. హ్మ్. ఇప్పుడు మీరే చెప్పారు. అభిషేక్ శర్మ ఘోరమైన ఫామ్‌లో ఉన్నా ఇంకా ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇంకా ర్యాంకింగ్‌కి ఏం వాల్యూ ఉంది? ఈ ర్యాంకింగ్ అనేది ఏదో ఏఐ ఉంది కదా! ఏఐ మీద అన్ని సార్లు డిపెండ్ కాలేరు మీరు. అవును. ఏఐని నమ్ముకుంటే మీరు అన్నిట్లో డిపెండ్. అట్లా ఈ ర్యాంకింగ్స్ అనేవి దే హావ్ నో ఓన్లీ లిమిటెడ్‌గా ఏంటంటే పలానా ప్లేయర్ బెటర్ ఫామ్‌లో ఉన్నాడు అని చెప్పడానికి తప్పిస్తే ఈ ర్యాంకింగ్ మీకు తిండి పెట్టవు. సో, ర్యాంకింగ్ సంబంధం లేదు. యూ హావ్ టు పెర్ఫార్మ్. ఆ ఆహ్, రోజు ఎలా ఆడుతున్నావు? ఈరోజు మ్యాచ్‌లో ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో డబుల్ 100 కొట్టిన బ్యాట్స్‌మెన్ కూడా నెక్స్ట్ మ్యాచ్‌లో హి హాస్ స్టార్టెడ్ 0తో స్టార్ట్ చేయాలి. అంతేగాని ర్యాంకింగ్ గాని ఇప్పుడు అభిషేక్ శర్మకు వచ్చిన ప్రాబ్లమే అది. అతను చాలా హైప్ చేశారు. అతను ఏమనుకున్నాడంటే ఐఎమ్ ఏ సూపర్ మ్యాన్ ఇప్పుడు మన ఇండియన్ టీంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి థింక్స్ ఐఎమ్ ఏ సూపర్ హీరో. నేను సూపర్ హీరో హల్క్ అలా ఆ లెవెల్‌లో ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే నేనేం చేసినా నడిచిపోతది. నేను కొడితే 6 ఎళ్తది. అది క్యాచ్ ఎళ్ళదు అన్నట్టుగా కొడతారు. అలా కాకుండా దే షుడ్ థింక్ యాజ్ నార్మల్ క్రికెటర్స్. నార్మల్‌గా ఆడి నార్మల్ క్రికెట్ ఆడితే మనకి ప్రాబ్లమే ఉండదు. వానికున్న ఎబిలిటీ అలా ఉంది. అంతేగాని అభిషేక్ శర్మకి అలాంటి హైప్ క్రియేట్ చేయడంతో అతను ప్రతి బాల్ సరే నేను ఫెయిల్ అవుతున్నా సరే నేను ఫస్ట్ ఓవర్‌లోనే 6 కొట్టడానికి ట్రై చేస్తాను అన్నట్టుగా అతను అదే రకంగా వెళ్తున్నాడు. అలా కాకుండా కొంత టైం తీసుకొని కొంత మళ్ళీ కొంత సెటిల్ అయిన తర్వాత ఈ కెన్ గో ఫర్ ఈ షాట్స్. అండ్ ఈ కెన్ మేకప్ ఎందుకంటే అతనుకున్న ఎబిలిటీతో అతని స్ట్రైక్ రేట్ కాస్త స్లోగా అయినదనుకోండి దాన్ని ఈజీగా మేకప్ చేయగలడు. బికాజ్ అతని స్ట్రైక్ రేట్ ఇప్పటికీ కూడా ఐ థింక్ 190 ఆ రేంజ్లో ఉంది. అలాంటి ప్లేయర్ ఈ షుడ్ నాట్ థింక్ టూ మచ్ అబౌట్ ఫామ్ కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ బయట అవుట్ సైడ్ నాయిస్ అంతా కూడా షట్ డౌన్ చేయాలి వీళ్ళు. న్యూజిలాండ్ తోటి వరల్డ్ కప్‌ను ముందు టీ20 సిరీస్ ఆడింది ఇండియాలో. దాదాపు 4 మ్యాచ్‌లో ఏమో ఫెయిల్ అయ్యాడు సంజు శాంసన్. పక్కకు పెట్టేశారు టీ20కి. ఇప్పుడు అభిషేక్ శర్మ ఏకంగా వరల్డ్ కప్‌లోనే ఫెయిల్ అవుతున్నాడు. కానీ అభిషేక్ శర్మని ఇంకా ఛాన్సెస్ ఇస్తున్నారు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి సంజు శాంసన్‌కి ఇస్తే ఏంటి అని అడుగుతున్నారు. ఇదంతా ఎమోషనల్ టాక్ బాలా. ఎందుకంటే హ్మ్. సంజు శాంసన్కి బోల్డెన్ని అవకాశాలు ఇచ్చారు. సంజు శాంసన్ ఎప్పుడైనా టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడు, చేసుకోలేదు. అభిషేక్ శర్మ నిలకడ లేని అభిషేక్ శర్మ మీరే చెప్పారు వరల్డ్ ర్యాంకింగ్లో నంబర్ 1గా ఉన్నాడు. హ్మ్. ఎన్నో మ్యాచ్లు మనకు గెలిపించి పెట్టాడు. అతను ఆడిన రోజు హీజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఆడిన రోజున మీకు సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించేస్తాడు. అతను కొట్టే ఇన్నింగ్స్ అతను ఒక 60 రన్స్ కొట్టాడంటే 25 బాల్స్లో 60 రన్స్ కొడతాడు. కొడితే ఏంటంటే మీకు మ్యాచ్ మిగతా వాళ్ళందరూ ఈజీ అయిపోతుంది. సో అలాంటి ప్లేయర్ అతను. హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అలాంటి ప్రూవ్ చేసుకున్న ప్లేయర్ని మనం ఆ ఫెయిల్యూర్ సహించాలి. ఇప్పుడు ఇంగ్లాండ్లో బట్లర్ తీసుకోండి. బట్లర్ హ్యావింగ్ ఏ హారర్ ఆఫ్ ఎన్ వరల్డ్ కప్. కానీ అతను డ్రాప్ చేశారు, ఇంగ్లాండ్ వాళ్ళు డ్రాప్ చేయలేదు. సో దేర్ ఆర్ సర్టన్ ప్లేయర్స్. బ్రూక్ ఒక 50 కొట్టాడు, తర్వాత అన్ని ఫెయిల్యూర్స్. అవును. బట్ 100. సో ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే సంజు శాంసన్ అలా ఎప్పుడు చేయలేదు కదా. సంజు శాంసన్ అంటే వరుసగా ఒక 200 కొట్టాడు. ఒక పర్టికులర్ ఫేజ్లో ఒక 3-4 ఇన్నింగ్స్ బాగా ఆడాడు అంతే తప్పిస్తే అతనికి చాలా అవకాశాలు ఇచ్చారు. కంటిన్యూస్గా ఇవ్వలేదు, నేను ఒప్పుకుంటా, కంటిన్యూస్గా ఇవ్వలేదు. కానీ అతను ప్రూవ్ చేస్తూ సంజుని అభిషేక్ని మీరు ఒకే ఘాట కట్టి చూడడం అనేది చాలా తప్పు. అభిషేక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. హీ హాస్ బీన్ అవర్ స్టార్ బ్యాట్స్మెన్. సంజు ఎప్పుడు కూడా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇండియన్ టీం. ఎప్పుడు కూడా తన ప్లేస్ వస్తుంటాడు, ఇచ్చిన పోతుంటాడు. అవకాశాలు ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా తనకు ఇచ్చిన అవకాశాలను అతను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్ చూడండి మీరు. ఇషాన్ కిషన్ ఒక 2 నెలల క్రితం వరకు ఇషాన్ కిషన్ వాజ్ నోవేర్ నియర్ ఇండియా టీం. 2 ఏళ్ల నుంచి ఇండియన్ టీంకి ఆడలేదు అతను. 2 ఇయర్స్ అయింది. ఈ లాస్ట్ ప్లేడ్ ఇన్ 2023. అలాంటి ప్లేయర్ని ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో అతను 2 చేతులతో అందిపించుకున్నాడు. అది కూడా ఎందుకు వచ్చింది అతని అవకాశం? టీంలో పెట్టారు అంతే. తిలక్ వర్మకి ఇంజరీ అవ్వడం వల్ల న్యూజిలాండ్తో అతనికి 11లో ఛాన్స్ వచ్చింది. లేకపోతే సంజు ఓపెన్ చేసేవాడు అలాంగ్ విత్ అభిషేక్. ఇతనికి 11లో ఛాన్స్ వచ్చేది కాదు. పాకిస్తాన్ తోటి అద్భుతంగా ఆడాడు సార్ వచ్చిన కిషన్. అవకాశాన్ని అతను న్యూజిలాండ్తో బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. సంజు ఫెయిల్ అయ్యేసరికి ఓపెనర్ స్లాట్ కూడా అతను సొంతం చేసుకున్నాడు. వికెట్ కీపింగ్. వరల్డ్ కప్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. అలాగే మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. సంజు నెవర్ డిడ్ దట్. సంజు నెవర్. అతనికి ఇచ్చే అవకాశాలు ఇచ్చారు. విరాట్ న్యూజిలాండ్తో 5 మ్యాచ్లు ఆడాడు, అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. అవును సార్. అన్నిట్లో ఫెయిల్ అయిన తర్వాత మరి అతన్ని అభిషేక్ని కంపేర్ చేస్తే అది ఏ విధంగా కరెక్ట్? ఎంత ఎమోషనల్ మాటలు ఇవన్నీ ఏంటంటే సంజుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. ఆడతాడా సార్ జింబాబే తోటి సంజు? సంజు ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్. ఇప్పుడు అతని మీద ప్రెషర్ లేదు. అప్పుడు అతని మీద ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఉండగా నాకు టీంలో ప్లేస్ వస్తుందా. ఇప్పుడు ఏంటంటే హీ నోస్ దట్
హీ విల్ గట్ ఓన్లీ లిమిటెడ్ ఆపర్చునిటీ. వచ్చిన ఆపర్చునిటీ అది ఇప్పుడు అతని ప్రెషర్ లేదు కాబట్టి అతను డెఫినెట్గా ఆడతాడు. చెన్నైలో అతని క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది, బికాస్ హీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ చెన్నై సూపర్ కింగ్స్, కాబోయే చెన్నై ప్లేయర్. ప్లేయర్ కాబట్టి అక్కడ సపోర్ట్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఈ షుడ్ బ్యాట్ వెల్.